హలో అత్త, బాగున్నావానే? అంకిత, నేను బావను. బాగున్నావా? ఏంది బావా, నీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసినా అని చెప్పేసి మళ్ళీ అత్త దాంట్లోకి వెళ్ళి చేస్తానా? ఎందుకు చేస్తున్నావు ఫోన్ నాకు? ఎందుకు చేసినా చెప్తా గానీ నువ్వు మళ్ళా బండి మీద వాంతో తిరుగుతున్నాడు కదా. నా ఇష్టం బావా, నేను ఎవరితో తిరిగితే నీకేంటి? ఆయన నీ కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయా? ఎక్కడ చూసినావు నన్ను? నేనేం చూడలే అంకిత. వాడు చూసినాడు, ఫోన్ చేసి నాకు చెప్పిండు. అరే వాడు మంచోడు కాదని చెప్తాను, అర్థమవుతుందే వాంతో ఎందుకు తిరుగుతావు నువ్వు? ఇగో బావా, నేను సంతు లవ్ చేసుకుంటున్నాం. నీ పీడ వదిలినాక నాన్నకి చెప్పి నిమ్మలంగా పెళ్లి చేసుకుంటాం. ఏంది అంకిత అసలు నువ్వేం చేస్తావు? వాడు మంచోడు కాదని చెప్తాను కూడా మళ్ళీ వాడిని ఎట్లా లవ్ చేస్తావు నువ్వు? బావా, ఎవరు మంచోలో ఎవరు చెడ్డలో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకుంటే చాలు. నీ మంచిగా చెప్తాను, అర్థమైతలేదా? నువ్వు అట్లే ఉంటావు. నీ ఇంటికి వచ్చి మామవుతాడు మొత్తం చెప్తా. బావా, నీ ఇంటికి వచ్చి నాన్నకు చెప్పు. నువ్వు చెప్పిన నెక్స్ట్ సెకండ్ నీ పేరు రాసి విషయం దానికి సాగపోతే చెప్పు బావా. బిడ్డ పెళ్ళంటే సపోర్ట్ చేస్తలేవేందే? మీ ఫ్రెండ్ సింధులు సంబంధాలు చూడు అని ఏమన్నా చూస్తుందా? అమ్మా నీకు ముందే చెప్పిన పెళ్లి టాపిక్ దిగని చెప్పి ఊకేనా పెళ్లి మీద పడతావేంది? ఏందే పెళ్లి టాపిక్ ఎత్తుతానే చికాకు పడతానో ఇవాళ ఇష్టపడతానవా? ఇష్టపడమ్మా అమ్మ, నీకేం చెప్పాలమ్మా? చిన్నప్పటి నుంచి నేను ఏది ఇష్టపడ్డా నాకు అందరు దూరం అయిపోతారు. ఏమైంది బిడ్డ అట్లా మాట్లాడతాను? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఏం కాలేదమ్మా, నన్ను వదిలే.